బంగ్లాదేశ్ ఉదంతంలో అయితే కీలక పరిణామాలే చోటు చేసుకుని కొన్ని నెలలుగా అస్థిరతకు మారుపేరుగా మన బంగ్లాదేశ్లో మళ్లీ ముసలం పుట్టింది. ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జవాన్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీతో మహమ్మద్ యూనస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని నెలకొన్న విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని ఆర్మీ చీఫ్ బీఎన్పీ చేస్తున్న ఒత్తిడి మీద యూనస్ వర్గం మండిపడుతోంది. బ్లాక్మెయిలింగ్ చర్యలను తక్షణం కట్టిపెట్టకపోతే ప్రజల మద్దతుతో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ శనివారం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పరాజిత శక్తులు, విదేశీ కుట్రలు ప్రభుత్వ పనితీరుకు పలు అడ్డంకులు సృష్టిస్తున్నాయంటూ ఆరోపణలకు దిగింది. సర్కార్ను కాపాడుకునేందుకు అవసరమైతే వీధి పోరాటాలకు కూడా యూనస్ వర్గం సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఎన్నికలు తదితర అంశాలపై చర్చించేందుకు యూనస్ ఆదివారం పలు పార్టీలతో భేటీ కాబోతున్నారు. 2026 జూన్ కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తామని యూనస్ సర్కార్ చెబుతుండగా వచ్చే డిసెంబర్లోగా జరిపి తీరాల్సిందేనని ఆర్మీ చీఫ్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఘర్షణలు చెలరేగుతున్నాయి. బీఎన్పీ ప్రేరేపిత ఆందోళన నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా గత ఆగస్టులో దేశం వీడి భారత్లో ఆశ్రయం పొందడం తెలిసిందే. ఆర్మీ ఒత్తిడి నేపథ్యంలో యూనస్ తప్పుకుంటున్నట్టు తాజాగా వార్తలు రావడం, ఆయన వర్గం వాటిని ఖండించిన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు.